ఛానల్. మీ అందరికీ నా ఛానల్లో స్వాగతం సుస్వాగతం. మామ ఏంటంటే ఇలా మనం ఫస్ట్ ఎవ్వరు కూడా మన తెలుగు కమ్యూనిటీలో ఎవ్వరు కూడా ఇటువంటి చికెన్ మీకు నేర్పియాలి. బ్యాచిలర్ స్టైల్ చికెన్ నువ్వు ఎక్కడైనా అనుకోని పిల్లం నాన్నబెట్టు, నీ పిల్ల కండిపెట్టు, నీ మమ్మీ డాడీకి ఎవరికైనా నాన్నబెట్టు. చికెన్ మాత్రం ఎట్లుంటుందో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే చికెన్ తీసుకోవాలి. చికెన్ తీసుకొని మనం చికెన్ వేసుకోవాలి. ఇట్లా ఇంకో కవర్ ఉంటుంది, ఈ కవర్ని చింపాలి. ఈ కవర్ని మనం ఇట్లా చింపేసేయాలి. చింపేసేసి చికెన్ చేయాలి. ఇట్లా కడగాలన్నమాట. ఇట్లా చికెన్ ఇట్లా నీట్గా కడగాలి మనం. చికెన్ ఇట్లా నీట్గా కడగాలి. మొత్తం ఇంత కూడా బ్లడ్ లేకుండా కడగాలి. ఎందుకంటే మళ్ళీ తినేటప్పుడు ఎవరు సాకులు పెట్టద్దు కదా. నేనైతే మాత్రం నేను ఇద్దరమే కాబట్టి నేనైతే అర్ధ కిలో తెచ్చుకున్నాము. అర్ధ కిలో అయితే నాకు సరిపోతుంది. ఇక నువ్వు ఇంకా ఎట్లా అంటే ఇంకా నీట్ ఉండాలి నాకు చికెను, నాకు తగ్గట్టు ఉండాలి చికెన్ అనుకుంటే మాత్రం నువ్వు ఇంకా మంచిగా ఉండవచ్చు. ఎట్లా అంటే ఉప్పు వేసుకొని ఇట్లా క్లీన్ ఉప్పు వేసుకొని ఇట్లా కొద్దిగా ఉప్పు వేసుకో. ఇట్లా కొద్దిగా ఉప్పు వేసుకొని కడుగు, ఇంకా ఫ్రెష్ ఉంటుంది. ఇట్లా కొద్దిగా ఉప్పు ఇట్లా కొద్దిగా ఉప్పు వేసుకొని అందులో ఇంకా ఫ్రెష్గా ఉంటుంది. ఇట్లా కలుపుకోవాలి. ఉప్పు వేసుకొని ఇట్లా నీట్గా చికెన్ ఇట్లా నీట్గా. మనం ఒకవేళ బ్యాచులర్ అయినాం అనుకో, బ్యాచులర్ అయితే ఏముంది మా అమ్మ చికెన్కి పైసలు లేవు. అదే ఒకరితో ఒక 10 రూపీస్ ఒకరితో సెట్ చెప్పి టమాటాలు తెమ్మనాలి, ఇంకొకరిని పులిగడ్డలు తెమ్మనాలి, ఇంకొకరిని మిరపకాయ తెమ్మనాలి, ఇంకొకరిని చికెన్ తినాలా? ఎట్లా మామ ఇట్లయితే బతకవా? నువ్వు చికెన్ గిట్ట తినాలి కదా. నువ్వు పోయి కాలేజ్ పోయి చదువుకోనికే కాదు కదా. అప్పుడప్పుడు ఖుషిగా చికెన్ అనుకోవాలి. నేనైతే చికెన్ అనుకున్నా. ఇట్లనే అంటూ కామెంట్ ఎట్లుంటుందో. ఇప్పుడైతే మనం ఉల్లిగడ్డ కోసేద్దాం. ఎట్లా అంటే ఉల్లిగడ్డ కోసే విధానం కూడా నేను నేర్పి, ఎందుకంటే నీకు అది కూడా నేర్చుకోకుండా అయితే నువ్వు ఉండవు కదా. మామయ్యో ఇట్లా కడిగేసి ఇట్లా కడిగేసేయాలి. కడిగేసి అంటే నువ్వు అప్పుడా ఉల్లిగడ్డ కొడియంగా నీకు ఏమనిపిస్తుంది అంటే అదే కళ్ళ నీళ్ళు వస్తాయి. అదే నాకెందుకు అబ్బాయి హోటళ్ళల్లో ఆర్డర్ చేసుకుంది అబ్బాయికి ఉల్లిగడ్డలు ఇట్లా ఓషుడు ఎందుకు దాన్ని దోశగాళ్ళు వాడేనా నీకు అన్నాడు అనుకో. లంజవాడు కూడా చెప్పుతోటి వాళ్ళ ఇంట్లో అయ్యవ్వలు కనీసం వాళ్ళకి ఇట్లా చదువుకోనికి పైసలు ఇచ్చి పంపితే అక్కడ పోయి హోటళ్ళట పోదిలట తిరుగుడట ఇట్లా హోటల్ నేను అండేటి అనుకొని తిరుగుతున్నా. ఇక ఎంత మంచిగా పోతున్నాడు నాకు పొయ్యే దాకపోయినా పోతున్నా అంటే అర్థం చేసి ఉల్లిగడ్డలు ఇవాళ దగ్గరది ఇట్లా అను. నీకు ఉల్లిగడ్డలు ఇట్లా పోయేదాకపోతే ఇవన్నీ ఇట్లా దగ్గర తీసి ఇట్లా అను చెప్తాం. ఇట్లా అనేసాయి. ఇక నువ్వు ఎట్లా ఉంది దోశ దగ్గర తెంగినావు కదా, టమాటాలు తెమ్మని దానికి తెంగినావు. ఇప్పుడు అవి కూడా పోయాలి కదా చికెన్లకి. టమాటా లేకపోతే టేస్ట్ ఎట్లుంటుంది, టమాటాలు కూడా పోస్తాయి. టమాటాలు నీకు పొయ్యి రాకపోతే చూడు ఎట్లా పోతున్నాడు. ఇవ్వు ఇది ఇట్లా అనేసి అవ్వది ఇది నాకు ఇట్లుండేది. ఇక ఇట్లా కోసేసేయి. ఇట్లా నీట్గా ఇట్లా కోసేసేయి. టమాటాని ఇట్లా కోసేసేయి. నీకు ఎన్ని అవసరమో అన్నే పోయి. ఎక్కువ పోతా నేను అది ఎత్తి ఇది ఎత్తా కాదు. నీకు ఎంత అవసరమో అంతే కోసుకో టమాటా. ఎందుకంటే మామ నువ్వు ఉండే బ్యాచులర్ లైఫ్, మళ్ళీ నీకు పైసలు అనేవి కూడా ఇంపార్టెంట్. ఈ చికెన్ అయితే నువ్వు ఒకసారి అండియుడు నువ్వే అంటావు మామ ఏం చికెన్ చెప్పినావు మామ నువ్వు చిని అవ్వ ఇన్ని రోజులు పిచ్చి చికెన్ అనుకుంటే ఏమేమో చేసినా మామ అంటావు. జల్దీ సబ్స్క్రైబ్ చేయి ఛానల్ని. మామ నేను ఇంకో దోశగాడు అయితే మిరపకాయలు అయితే కాంట్రిబ్యూషన్ ఇచ్చింది కదా. కాంట్రిబ్యూషన్ ఇవ్వకపోతే చికెన్ అయ్యకు తెప్పుకోనికి ఎందుకు ఎత్తావు మామ? నువ్వే తుమ్లాలు ఉంటున్నావు, నువ్వే నీ అయ్యవ మాటలు తినుకుంటా పైసలు ఇస్తున్నావు. నువ్వు ఎందుకు ఇస్తావు మామ? మిరపకాయలు కూడా లేవాలి కూడా ఒకటి ఎత్తనే కదా నువ్వు అండేది. అయితే దగ్గర మిరపకాయలు కూడా నీకు ఎట్లా పోస్టర్ తెలియకపోతే నేను నేర్పిస్తా చూసుకో. అయితే మిర్చిని ఏం చేయాలంటే ఇట్లా మంచిగా సగానికి వేయాలి. ఎట్లా అంటే ఒక పిల్లని నువ్వు ఎంత మంచిగా పడిద్దామని చూస్తూ అంత నీట్గా దీన్ని వేయాలి. గుర్తుపెట్టుకు అంత నీట్గా పోతే మిరపకాయ మంచిగా కట్టేది. దాని తర్వాత మిర్చిని ఇట్లా దగ్గర పెట్టి ఇట్లా నీట్గా కడిగేయాలి. ఎందుకంటే మనకు చికెన్ టేస్ట్ మంచిగా రావాలి. చికెన్ మంచిగా టేస్ట్ రావాలంటే నువ్వు నీట్గా వేయాలి. ఇప్పుడు నువ్వు పిల్లకి పులియాలు ఎట్లా కలుపుతావు అట్లనే మిర్చిని కూడా ఇంట్రెస్ట్ పెట్టి కడిగేస్తేనే కూర అనేది మంచిగా అవుతుంది. ఇప్పుడు మిర్చిని ఇట్లా ఇంకా కళ్ళు దగ్గర పెట్టి కొత్త అంటే మాత్రం కండల పడితే ముద్ద అయిపోతుంది. జాగ్రత్త ఫస్ట్ చెప్తున్నాను. అమ్మ నువ్వు ఒక్కరు అయితే చికెన్ అయితే అండలే కదా. అప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఇంకో దోశకి రైస్ పెట్టమనాలి. మీరు ఎంతమంది ఉంటే అంతమంది. నేనైతే ఎంతమంది ఉన్నాం? మేము ఇద్దరమే ఉన్నాం. ఇద్దరు ఉన్నప్పుడు మేము ఏం చేస్తాము? ఎంత ఒక గ్లాసెడ్ బియ్యం పోసుకోవాలి. వచ్చేసేయాలి. నేను అడగాలి నీట్గా ఇట్లా. ఇక బియ్యం నరువుడు కూడా నేర్పియే. ఎందుకంటే ఇక బియ్యం నరువుడు కూడా నువ్వు నేర్వకుండా నువ్వు బీటెక్కి డిగ్రీకి ఎంబీఏకి ఎట్లా వచ్చినావు మామ? ఇక బియ్యం అంటే ఇట్లా కడగాలి నీట్గా. అయితే నీట్గా కడిగేసి ఇంకో దోశగానికి రైస్ అనేది పెట్టుమనాలి. చికెన్ అయ్యే లోపల రైస్ కూడా అవుతుంది. ఒకటేసారి అందరు కలిసి తినేయచ్చు. ఇక నేను నువ్వే చేయాలి అన్న అంటే నువ్వు రూమ్లో కాంట్రిబ్యూషన్ ఎందుకు ఇచ్చినావు, నువ్వు రూమ్లో ఎందుకుంటున్నావు అంతటి ఆడొక పని చేస్తే నువ్వు కూడా ఒక పని చేయాలి.
ఆహా, ఎందుకు మాట్లాడలే అని చూస్తున్నావా? ఇవన్నీ అయితే నీ ఇష్టం ఉన్నంత నువ్వు వేసుకోవచ్చు, అందుకనే నేను మాట్లాడలే. కానీ ఇది మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ప్రజెంట్లో. మనం వండేది ఏంటంటే రాయల్ స్టాక్ చికెన్. ఎట్లుంటుంది అంటే మొత్తం తెలంగాణలో మీకు చాలామంది నేర్పించేదో నేను చెప్తున్నా. రాయల్ స్టాక్ చికెన్ ఎట్లుంటుంది అంటే కంప్లీట్ ఎట్లా అంటే వీడియోని ఖచ్చితంగా షేర్ చేసేతో నీ దోస్తులా ఎవరైతే బ్యాచులర్ రూమ్స్లో ఉన్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఎందుకంటే మనం వండేది అట్టి ఇటు చికెన్ కాదు. ఇవన్నీ చెప్తలేడు ఏంది మామ, డైరెక్ట్ ఎత్తున్నాడు ఏందని చెప్తున్నావా? అది నీ ఇష్టం ఉన్నది ఎత్తావు మామ. నేను చెప్పేది ఏంటంటే రాయల్ స్టాక్ చికెన్ దా, ఇది ఎంత ఎవరో చెప్తా. ఇది క్యాబ్ దియాలి, ఎంత ఉంది మొత్తం పోసేసావు. తాగుబోతులక మొత్తం పోసేసావు. మొత్తం పోయేద్దు ఎప్పుడు అని గుర్తుపెట్టుకో, మొత్తం పోయేద్దు. ఇగో ఈ మాత్రం పోయాలి. ఈ మాత్రం పోసి చికెన్ అనేది మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇట్లా మంచిగా కలపాలి చికెన్, ఇట్లా మంచిగా నీట్గా కలపాలి చికెన్ నీట్గా. ఎంత అంటే ఎంత నీట్గా కలపాలంటే నువ్వు పిల్లతో పులియాలు ఎట్లా కలుపుతావు, మీ అయ్యవ దగ్గర పైసల కోసం ఎట్లా తెంగుతావు, అన్నిటి కోసం ఎట్లా చేస్తావు, అంత నీట్గా చికెన్ మొత్తం ఈ హోల్స్లలో అన్నిట్లలో కూడా రాయల్ స్టాక్ అనేది నీట్గా కలవాలి. ఎంత నీట్గా కలవాలంటే అట్లుండాలి. చూస్తుంటేనే ఇట్లా పచ్చిదే తినబుద్ధి అవుతుంది రాయల్ స్టాక్ కలిసే వరకు. అంత నీట్గా కలపాలి చికెన్. ఫస్టే చెప్తున్నా, ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయాలి. రూమ్లలో ఉన్న వాళ్ళందరూ చెప్తున్నా రాయల్ స్టాక్ చికెన్ పిచ్చిలేస్తుంది. ఇట్లా నీట్గా మొత్తం ఇట్లా నీట్గా మొత్తం అన్ని హోల్స్లో అంటాలి చికెన్ అనేది. ఇట్లా నీట్గా కలపాలి, మ్యారినేట్ చేసుకోవాలి. మంచిగా చికెన్ ఇట్లా కలిపేసేయాలి. ఇట్లా మంచిగా కలిపినాక చికెన్ అనేది మంచిగా కలిపినాక ఎట్లా మన బ్యాచులర్ రూమ్స్ కాబట్టి మన అక్కడ ఫ్రిడ్జ్ ఉంటాయి. బుధవలసిన వాళ్ళు ఉంటే ఫ్రిడ్జ్ ఉండొచ్చు. ఫ్రిడ్జ్ ఉంటే చికెన్ పైన ఒక చిన్న మూత కప్పేసి చికెన్ అనేది పక్కకు పెట్టాలి. పక్కకు పెట్టి ఒక 10 minutes తర్వాత మన ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. జల్దీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయబోయి వీడియోని అయితే ఎవరైతే బ్యాచులర్ రూమ్స్లో ఉన్నాడో, ఎవరైతే కొత్త పెళ్లి చేసుకున్నాను జల్దీ వీడియో షేర్ చేయాలి. చికెన్ అన్నాలి కదా మన లెక్క. చికెన్ అయితే మనం అయితే పక్కకు పెట్టాం కదా, మ్యారినేట్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్లా ఇంత పెద్దగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇంత పెద్దగా ఉండేటట్టు చూసి పెట్టుది. ఇక గ్యాస్ కూడా ఆన్ చేసుకోవాలి. ఇక మీ దగ్గర ఎట్లాంటి గ్యాస్ ఉందా? మనదైతే డైరెక్ట్ ఉంటుంది చూడు, డైరెక్ట్ ఉంటుంది మనది గ్యాస్. ఇక మనం ఏం చేయాలంటే నూనె పోసుకోవాలి కొద్దిగా అంత. ఇక మీకు ఎంత వీలైతే అంత నూనె అయితే పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యే వరకు మనం పక్కకు పెట్టాలి చికెన్. గుర్తుపెట్టుకో, ఆయిల్ వేడయ్యే వరకు నూనె అయితే గరం అయిపోయింది. అప్పుడు మనం ఏం చేయాలంటే మనం కోసి ఉంచుకుని ఉల్లిగడ్డలు వేయాలి. ఉల్లిగడ్డలు వేసేసేయాలి మొత్తం. ఉల్లిగడ్డలు వేయాలి, మిరపకాయలు వేయాలి. ఇట్లా వేయాలి. ఇట్లా వేసి చిన్న పెట్టుకోవాలి గ్యాస్ అనేది. అయితే ఇవన్నీ మాడ దెంగక ముందు ఇవన్నీ మంచిగా ఇట్లా కాలాలి. ఇదిగో చూడు ఎంత మంచిగా కాలినాయో. ఇట్లా కాలాలి. ఇట్లా కాలినాక మనం కోసుకున్న టమాటాలు వేసేసేయాలి. వీళ్ళకి ఇట్లా టమాటాలు వేసేసేయాలి. టమాటాలు వేసేసేయాలి. టమాటాలు వేసేసి కలపాలి. టమాటాలు అయినాక మనమైతే రాయల్ స్టాక్ వేసుకున్న చికెన్ అయితే ఉంది కదా, ఇదైతే మ్యారినేట్ అయింది కదా, దీన్ని వేసేసుకోవాలి. ఇక రాయల్ స్టాక్ వాసన అమ్మ వేరే వస్తుంది. మా అమ్మతో చెప్తున్నా ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసేసుకొని కొంచెం కలపాలి. ఇట్లా నీట్గా కలిపేసేయాలి. మన దగ్గర అయితే పట్కాలు లేదు మామ, పట్కాలు మర్చిపోయినా కొనుక్కొచ్చు. నెక్స్ట్ టైం పట్కాలు పట్టుకోవచ్చు. అయితే ఏంటంటే చికెన్ ఉన్న రాయల్ స్టాక్ మొత్తం ఇలా ఆయిల్లో పడిపోతుంది. ఆయిల్లో పడి రాయల్ స్టాక్ చికెన్ వాసన అయితే రాయల్ స్టాకే మొత్తం. రాయల్ స్టాక్ యూడి మొత్తం రాయల్ స్టాక్ యూడి కదా, అంతా రాయల్ స్టాకే. అక్కడైతే పెద్ద మూత లేదు మా, ఈ దీనిపైన పెట్టడానికి పెద్ద మూత లేదు. ఇగో మనం 2 మూతలు వాడుతున్నాం. పెద్ద మూత లేదు మామ, పెద్ద మూత తీసుకొస్తా. ఏదైతే కొద్దిగా చిన్న పెట్టయితే పట్టుకది లేదన్నా కదా, నీకు రూమ్ పక్క పట్టి ఇంకొకరి దగ్గర అయితే పట్టుకది అయితే ఉంటుంది కదా. మనం కూడా గట్లనే పైకి దింకొని వచ్చిన ఒకటి. మనకైతే మూత లేదన్నా కదా, 3 మూతలు పెట్టినాం మా. మీరు పట్టుకది ఉంది కదా, చేతులతో తయారు ఎందుకురా?
మామ ర్యాష్ లాగ్ వాసన పిచ్చి దెయ్యింది. కలుపుదాం కొద్దిగా, ఇదిగో ఇట్లా కలపాలి. మళ్ళీ మీకు పైకి వెళ్ళి వాటర్ గిట్ ఏం పోయాలి కనిపించేది, మొత్తం వాటర్ కాదు ఇదంతా ర్యాష్ లాగే. సూపర్ అంటే ఎట్లుంటుంది తెలుసా టేస్ట్. పిచ్చి లేచింది చికెన్ అయితే. చెప్తున్నా, ఫస్ట్ చెప్తున్నా, ఖచ్చితంగా ట్రై చేయి. నువ్వు ట్రై చేయకపోతే నీ ఫ్రెండ్ గారు ఒకటి నా రూమ్లో ఉన్నాను ఈ వీడియో షేర్ చేయి, అనుకొని తిను. మనం పైసలు మామ అనకపోతే ఒక 4 దోసనాలు ఉన్నా 100 రూపాయలు వేసుకుని అన్ని ఐటమ్స్ వస్తాయి, మొత్తం అన్నీ వస్తాయి. చికెన్ దింపక ముందే నువ్వు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ముక్క తీయాలి కిందికి. ఒక ముక్క అనేది ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకొని ఏం చేయాలంటే ర్యాష్ మొత్తం గుద్దవాళ్ళు ఉంది మామ. చికెన్ చూసినావు ఎంత రెడ్ అయిందో, ర్యాష్ స్టాక్ చికెన్ మామ. జల్దీ మీ ఫ్రెండ్స్కి అయితే వీడియోని షేర్ చేయి, టేస్ట్ చేసి చెప్తా. ఇట్లా నాకే బుద్ధి అవుతుంది మొత్తం ర్యాష్ స్టాక్ వాసన. టేస్ట్ చేసి చెప్తా. నీళ్ళు కూడా ఎక్కువ పోసుకో, ఎందుకంటే కిడ్నీలకి రాళ్ళు వచ్చేది తెలియదు మన ముందే. ఇట్లా ఫస్ట్ నువ్వు కాకుండా నీ దోశగాడు నేనైతే మా తమ్ముడికి చెప్తున్నా. ఫస్ట్ మా తమ్ముడికి నేను ఫస్ట్ టైం అనినా, కానీ ఎట్లుందో వాడు చెప్తాడు, జెన్యూన్ ఇస్తాడు ఆడ రివ్యూ. చికెన్ అయితే సూపర్ ఉంది మామ, మీరు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్, కలరింగ్ చూసిగా ఎంత మంచిగా ఉందో మామ. టేస్టింగ్ అయితే చేస్తున్నా ఇప్పుడు. నాకు ఎందుకో అయితే నేను అండింది మామ మంచిగానే ఉంటుంది. మీరు అందరూ అయితే ట్రై చేయాలి ఖచ్చితంగా, ఖచ్చితంగా మస్తు ఉంటుంది మామ. ఇవ్వడానికి మస్తు ఉంది. ఇగో ఇట్లా నీట్గా కలుపుకోవాలి. గరం గరం ఇట్లా నీట్గా ర్యాష్ లాగా పోసుకున్నాం. ఇట్లా మంచిగా కర్రీ మనకు టేస్ట్ మొత్తం ర్యాష్ లాగా టేస్ట్ వస్తుంది. ఇగో మామ మొత్తం ర్యాష్ టాగే. ఎంత ఈ పీస్లో ఎట్లా పోయిందంటే ర్యాష్ టాగ్. చాలా జల్దీ సబ్స్క్రైబ్ చేసుకో. మళ్ళీ ఇంకో థింగ్ ఏంటంటే ఇట్లా ర్యాష్ టాగ్తో తినేటప్పుడు ఒక పెగ్ అయితే పోసుకోమామ, ఖచ్చితంగా మంచిగా ఉంటుంది. జల్దీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి జల్దీ మీ దోస్తుని వీడియో షేర్ చేయి మామ.